నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాల జిల్లా ద్వితీయ కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు రేషన్ పంపిణీలో ఎటువంటి సమస్యలు లేకుండా బీఆర్ఓలు వార్డు రెవెన్యూ సెక్రటరీలు విధులు నిర్వహించాలని ఆదేశించిన తహసీల్దార్ విత్తనాలు ఎరువులు పురుగు మందుల దుకాణాలలో వ్యవసాయ విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు శ్రీ జగజ్జనని అమ్మవారికి మహిళలు భక్తి శ్రద్ధలతో పుట్టింటి పట్టు చీరేసారల సమర్పణ శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజస్వామి దేవస్థానంలో నేడు మహాసుదర్శన నృసింహయాగ మహోత్సవం నూతనంగా ఏర్పడిన జిల్లాకు రెండవ కలెక్టర్ గా వచ్చి అత్యుత్తమ సేవలు అందించారని పలువురు జిల్లా అధికారులు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సెంటినరీ హాల్లో బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ కు రెవెన్యూ యంత్రాంగం జిల్లా అధికారులు సంయుక్తంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ గత 5 నెలల కాలంలో అధికారులు సిబ్బంది సహకారంతో అత్యంత బాధ్యతాయుతమైన కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశామన్నారు. ప్రధానంగా సాధారణ ఎన్నికలు, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన, శివరాత్రి, ఉగాది మహోత్సవాల కార్యక్రమాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించామన్నారు. గతంలో తాను ఆర్డీఓగా, డిఆర్డీఏ పీడీ, డ్వామా పీడీ, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్, జేసీ డెవలప్మెంట్, హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా పనిచేసి క్షేత్రస్థాయిలో విశేష అనుభవం, జిల్లా అధికారులు సిబ్బంది సహకారంతో విజయవంతంగా పనులు నిర్వహించామన్నారు. జిల్లాలో ఉత్తమ అధికార యంత్రాంగము, సిబ్బంది ఉన్నారని, ఎలాంటి కార్యక్రమాలు అయినా విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం గల అధికారులు ఉన్నారన్నారు. కలెక్టర్గా గత 5 నెలల కాలంలో ఎన్నికల విధుల నిర్వహణ కారణంగా ఇతర ఆర్థిక అంశాలకు సంబంధించిన ఫైల్స్ క్లియర్ చేయలేకపోయామని, సాధారణ బదిలీ ఉన్న నేపథ్యంలో ఆర్థిక అంశాలకు సంబంధించిన ఫైల్స్ ను క్లియర్ చేసేందుకు అవకాశం ఉండదన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జిల్లాకు తండ్రి లాంటి వారని, అందరినీ కలగలుపుకొని పనులు అప్పగిస్తూ నిర్దేశిత వ్యవధిలో పనులు పూర్తి చేయాలని సూచనలు ఇచ్చేవారన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. కలెక్టర్తో తనకు సన్నిహిత సాన్నిధ్యంతో ఎన్నికల విధులు నిర్వహించి ఎంతో నేర్చుకున్నారన్నారు. ఎలాంటి సమస్యనైనా పరిష్కారం చూపుతూ లాజికల్ కంక్లూజన్ ఇచ్చేవారన్నారు. కలెక్టర్ నుండి పాజిటివిటీ, ప్రాక్టికాలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే అంశాలు నేర్చుకున్నానని జేసీ వివరించారు. ఇలాంటి అధికారి ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంటే మరిన్ని లోతైన అంశాలు అవగాహన చేసుకునే అవకాశం కలిగేదన్నారు. సాధారణ బదిలీలో భాగంగా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్కు మరొక పెద్ద జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ రావాలని కోరుకుంటున్నారన్నారు. అంతకుముందు జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన జరిగిన ఈ వీడ్కోలు సమావేశంలో డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, ఆర్డీఓలు మల్లికార్జున్ రెడ్డి, దాసు, జెడ్పీ డిప్యూటీ సిఓ సుబ్బారెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా, డిపిఓ మంజులావారి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బషీరునిసా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గనుల శాఖ ఏడీ రామచంద్ర, ఎస్సీ ఆర్ఎన్బి శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు తదితరులు కలెక్టర్ సేవలను కొనియాడారు. అనంతరం జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ను ఘనంగా సత్కరించారు. రేషన్ పంపిణీ ప్రక్రియలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేపట్టాలని, అందుకు గాను ఆయా గ్రామ రెవెన్యూ అధికారి, వార్డు రెవెన్యూ సెక్రటరీలు ఎండీయూలను అనుసరించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని నంద్యాల తహసీల్దార్ చంద్రశేఖర్ ఆదేశించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జూలై నెలలో కూడా ఎండీయూల ద్వారానే లబ్ధిదారులకు రేషన్ పంపిణీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రేషన్ పంపిణీలో వేలిముద్రలు స్కాన్ కాని వారికి సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి, వార్డు రెవెన్యూ సెక్రటరీలు ఎండీయూలను అనుసరించి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 17 రోజుల లోపల రేషన్ పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని ఎండీయూలను ఆదేశించారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి జూలై నెలలో కూడా ఎండీఎల్ ద్వారా పంపకం జరుగుతోంది. అయితే గతంలో వాలంటీర్లు ఎండీ వెహికల్స్ ని అనుసరించి వెళ్లేవాళ్ళు. ఇప్పుడు గ్రామ రెవెన్యూ అధికారులను, అలాగే వార్డ్ రెవెన్యూ సెక్రటరీ టౌన్లో అయితే వాళ్ళ ద్వారా పంపిణీ జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా వేలిముద్రలు పడకుండా ఉన్నని వాళ్ళు అంటే ఈ గ్రామ రెవెన్యూ అధికారి కానీ, టౌన్లో అయితే రెవెన్యూ సెక్రటరీ యొక్క వేలిముద్రల ద్వారా రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది తప్పనిసరిగా చేయవలసిందే. అలాగే రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఈ రోజుటి వరకు నంద్యాల సంబంధించి 49 ఎండీయూలు ఉన్నాయి.
వీటికి సంబంధించి దాదాపు 40% పూర్తి చేయడం జరిగింది. 17 రోజుల్లో మనం కంప్లీట్ చేయాలి. దీన్ని మనము దాదాపు 15 రోజుల్లోనే పంపిణీ చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. రేషన్ వెహికల్ అనుసరించి MDU వెహికల్ అనుసరించే ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు లేకుంటే రేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా మీ ఆధ్వర్యంలోనే సాల్వ్ కావాలి. ఏదైనా VRO గానీ WRS గానీ వెహికల్ వెంబడి లేరంటే వాళ్ళపైన తక్షణమే చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే MDU ఆపరేటర్స్ అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ ను పెంచి తొందరగా కంప్లీట్ చేసేసి అందరికి కూడా రేషన్ అందించవలసిందిగా కోరడం ఏంటి. ఇప్పుడు నంద్యాలకు సంబంధించి టౌన్ లో కందిబ్యాగులు కూడా ఇవ్వడం జరుగుతుంది 1 కిలో. కాబట్టి వీలైనంత త్వరగా అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయవలసిందిగా కోరడమే. షుగర్ సప్లై అనేది లేదు ఎక్కడ కూడా రాష్ట్రంలో. ఎందుకంటే కొన్ని ఇష్యూస్, వెయిటేజ్ ఇష్యూస్ రావడం వలన కాంట్రాక్ట్ టెక్నికల్ ఇష్యూస్ వలన రాలేదు. నెక్స్ట్ మంత్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మిగిలిన సరుకుల పంపిణీ కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పరిధిలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలలో వ్యవసాయ శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో నాణ్యత లేని నకిలీ వాటిని గుర్తించి అట్టి వాటిని విక్రయించిన నిల్వలు ఉన్న దుకాణాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం ఉంటుందని తనిఖీ అధికారి NTR జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. వీరితో పాటు విజిలెన్స్ అధికారి సిద్దప్ప, స్థానిక జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. 2 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా NTR జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని విత్తన, పురుగు మందులు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీల్లో ఎక్కడైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే అటు దుకాణాల యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే దుకాణాలకు సంబంధించి స్టాక్ తదితర రికార్డులను పరిశీలించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు M. శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, మైలవరం, NTR జిల్లా. కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం 4వ తేదీన మాకు ప్రొసీడింగ్స్ పెట్టి నంద్యాల డిస్టిక్కి అలాట్ చేసి పంపడం జరిగింది. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేయడం కొరకు సీడు, ఫర్టిలైజర్, పెస్టిసైడ్ ఎక్కడ కూడా స్పూరియస్ సీడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, మిస్బ్రాండెడ్ కెమికల్స్ కానీ ఎక్కడ కూడా లేకుండా 2 టీముల్ని అలాట్ చేసి ఇక్కడ రావడం జరిగింది. నాతో పాటుగా విజిలెన్స్ టీం కూడా సిద్దప్ప గారు విజిలెన్స్ ఆఫీసర్, కానిస్టేబుల్, అలానే లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టుకొని అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇదే డిఎంఓ గారిని కలిసి నిన్నటి నుంచి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ 4-5 రోజుల్లో మొత్తం కూడా జిల్లా మొత్తం చేసి కమిషనర్ గారికి నివేదికలు పంపడం జరుగుతుంది. ఇప్పుడు సీడ్ షాప్స్ ఈరోజు మార్నింగ్ విజిట్ చేసేయటం జరిగింది. ఇప్పటివరకు 4 షాపులు, ఇది 5వ షాప్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 16,555 పీసీలు ఇంక్లూడ్ కాలేదు. ఒక షాప్లో గణపతి సీడ్స్ వాళ్ళ దగ్గర, తర్వాత కిరణాయి సీడ్స్ దగ్గర 7,500 రూపాయలు, 7,560 రూపాయలకి స్టాక్కి డిటెన్షన్ ఇవ్వడం జరిగింది, స్టాక్ సేల్స్ ఇవ్వడం జరిగింది. ఆ పీసీ రెగ్యులరైజ్ ఒరిజినల్ పీసీ చూపించిన వెంటనే ఫుల్ సర్టిఫికేట్ వాటిని మనం రీవర్క్ చేస్తారు మా మండల వ్యవసాయ అధికారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి వ్యవసాయ శాఖ కమిషనర్ గారి ఆదేశం మేరకు ఎరువులు, పురుగు మందులు, విత్తనములు దుకాణాల తనిఖీ నిమిత్తం మమ్మల్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ స్క్వాడ్, అంటే మాకు ఇక్కడ వచ్చే వరకు మా పేర్లు కానీ, మాకు ఏ డిస్టిక్ అలాట్ చేసింది కానీ కమిషనర్ గారు చెప్పలేదు. మరి నేను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఒంగోలు, మన విజిలెన్స్ నుంచి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సునీల్ కుమార్ గారు, మన లోకల్ ఏడీ గారు, మేమందరం కలిసి నిన్నటి రోజు నుంచి ఆకస్మిక దుకాణాలు, ఎత్తు విత్తనాలు, ఎరువులు, పురుగు దుకాణాలు అవన్నీ కూడా తనిఖీలు చేస్తున్నాము. మరి షాపులు ఆకస్మిక తనిఖీలు ర్యాండమ్ గా చూస్తున్నాం. అంటే ఉండేది తక్కువ రోజులు కాబట్టి ర్యాండమ్ గా ఎక్కడైతే మాకు అనుమానం ఉన్నాయో, మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తో మరి అవన్నీ కూడా తనిఖీలు చేస్తాము. ఇంకా ఈ రోజు 2వ రోజు ఇంకా మేము 2 రోజులు అవసరాన్ని బట్టి మేము మాకున్న సమాచారం బట్టి తనిఖీలు చేస్తామండి. మరి నిన్నటి రోజు నుంచి భయోత్పలు, బిల్లులు లేనివి, స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయలేనివి,
అలాంటి నిన్నటి రోజున మరి ఎంత 7 లక్షల వరకు కూడా అమ్మకాలు ఎంపికలు చేశాం. నిన్నటి రోజున సరైన బిల్లు లేక సరైన రిజిస్టర్ మీటింగ్ చేయకుండా ఉండటం వల్ల ఆ 2 టీంలు కలిసి దాదాపుగా నేను టీం 1 టీం 2 ఒకసారి ఉన్నారు. 2 టీంలు కలిసి దాదాపుగా 25 లక్షల వరకు అమ్మకము నిలుపుదల అంటే స్టాక్ సేల్స్ ఇచ్చాము. వారు దానికి సంబంధించిన పత్రాలు లోకల్ వ్యవసాయాధికారికి ఇచ్చి మళ్ళా వారు రిలీజ్ చేసుకుంటేగా నమ్మటానికి లేదు. మెయిన్ అది కాదు మాది, వాళ్ళకు డీలర్లకు తెలియాలి ఏ ఉత్పత్తులు చేస్తే రైతులకు ఉపయోగపడతాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు రైతులు డీలర్లు కూడా అవేర్నెస్ ఉందండి. మరి సరైన పత్రాలు తీసుకొచ్చి సరైన మంచి మందులు, పురుగు మందులు, మంచి విత్తనాలు తెస్తున్నారు. ఇంకా ఏదైనా డీలర్ ఇంకా తెలియక వాళ్ళు కూడా మంచి వ్యాపారాలు చేసుకోవాలని మంచి ఉత్పత్తులు తీసుకొస్తున్నారు. నేడు ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగానున్న ప్రాంతీయ పశు సంవర్ధక శాఖ హాస్పిటల్ నందు ఉచితంగా కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేయడం జరిగింది. నంద్యాల మరియు పరిసర గ్రామాల నుండి తీసుకువచ్చిన కుక్కలకు, పిల్లులకు టీకాలు వేశారు. యాంటీ రేబిస్ టీకాలను కుక్కలకు వేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రాంతీయ పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సుబ్బారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పశు వైద్యశాలల్లో, ప్రాంతీయ పశు వైద్యశాలల్లో టీకాలు వేస్తారని తెలిపారు. మనుషుల నుండి పశువులకు సంక్రమించే జెనెటిక్ వ్యాధుల ఆధారంగా ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాచర్ కుక్క కాటు బారిన పడిన ఓ పిల్లవాడికి టీకా మందు ఇచ్చి బ్రతికించిన రోజు ఇదే కావడం వలన జూలై 6వ తేదీ ప్రపంచవ్యాప్తంగా జునోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు. దాదాపు 800కు పైగా వ్యాధులు పశుపక్షాదుల నుండి మనుషులకు సంక్రమిస్తాయని, ఈ టీకాలు వేయడం ద్వారా వ్యాధులు సోకకుండా అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఈ వ్యాధుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడం, ఈ టీకా ద్వారా నియంత్రించడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జూలై 6వ తేదీ చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే దీని ప్రాముఖ్యత చిన్న పిల్లలకి ఆ కుక్క కరిసిన దాని వల్ల ర్యాబీస్ రావడం జరిగింది. లూయిస్ పాచర్ అనే శాస్త్రవేత్త ఈ యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఆ బాబుకు వేయడం ద్వారా రికవర్ కావడం జరిగింది. సో దాని ఆధారంగానే ఈ రోజు వరల్డ్ జూనోసిస్ డే అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో కాబట్టి పశువుల నుంచి అంటే వన్యప్రాణాల నుంచి కూడా, పశ్చాదుల నుంచి కూడా మనకు మనసులు వ్యాధులు సంక్రమిస్తాయి. అదే విధంగా పశువుల నుంచి కూడా మనుషులకు సంక్రమించే ఆస్కారం ఉంది. కాబట్టి ఈరోజు మేము ఆల్రెడీ అవగాహన కలిగించడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైతే మన కుక్కల పెంపకదారులు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ మేము ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఎంతైతే పెంపుడు కుక్కల మీద ఆప్యాయత పెంచుకుంటారో సో దాని సంరక్షణ మీద కూడా, దాని దగ్గర కూడా మీరు జాగ్రత్తగా వహించవలసిందిగా మేము వాళ్ళకి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అదే విధంగా మాకు వ్యాక్సిన్ కూడా రిసీవ్ చేసుకున్నాం. అన్ని ప్రాంతీయ పశు వైద్యశాలలు కూడా ఈ రోజు నిన్ననే పంపిణీ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఈ రోజు ఈ జిల్లాలో విజయవంతంగా డాక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, మరి డిప్యూటీ డైరెక్టర్స్ అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ఈ రోజు ఈ జిల్లాలో విజయవంతంగా నిర్వహించబడుతుంది. నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి. నేను ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు వరల్డ్ జూనోసిస్ డే అంటే ప్రపంచ సంక్రమిత వ్యాధుల దినోత్సవం. ఈ దినమును పురస్కరించుకొని మనము యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ను ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ ప్రాంతీయ పశు వైద్యశాలకు 1500 డోసులు యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నంద్యాల పట్టణంలో కానీ లేకుంటే నంద్యాల సరౌండింగ్ రూరల్ ఏరియాలో కానీ ఉన్నటువంటి డాగ్స్ అన్నిటికీ ఉచితంగా యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా డాగ్ ఓనర్స్కు విన్నవించేది ఏంటంటే ఈరోజు యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ను వినియోగించుకొని వాటికి సంక్రమించే వ్యాధులను నివారించవలసిందిగా కోరుతున్నాను.
నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీ త్యాగరాజ నగర్ లో వెలిసిన శ్రీ సీతారామ లక్ష్మణ్ హనుమత్ సమేత త్యాగరాజ స్వామి దేవస్థానంలో నేడు మహాసుదర్శన నృసింహ యాగ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ హోమంలో పెద్ద ఎత్తున భక్తాదులు పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. హోమానికి విచ్చేసిన భక్తాదులకు ఆలయ చైర్మన్ సుబ్బరాయుడు అన్ని ఏర్పాట్లను చేపట్టి పర్యవేక్షించి పాల్గొన్నారు. హోమ విశిష్టత గురించి అర్చకులు పేర్కొన్నారు. ఈరోజు నంద్యాలలో సుబ్బారాయుడు గారు శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజ స్వామి దేవాలయంలో సుదర్శన యాగాన్ని నిర్వహిస్తున్నారు. సుదర్శన యాగం అనేది నిర్వహించడం ద్వారా ప్రజలు అనేది సుభిక్షంగా ఉండడం ఉంటుందన్నమాట. సుదర్శన సహిత నృసింహ యాగం కూడా నిర్వహిస్తున్నారన్నమాట. నృసింహ యాగం నిర్వహించడం ద్వారా ఎటువంటి భూత ప్రేత పిశాచ గణాల బాధలున్నా ఏదైనా సమస్యలున్నా కూడా ప్రజలకి శాంతి చేకూరుతుంది. ప్రయోగ బాధల నుంచి కూడా శాంతి చేకూరుతుంది. రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా లోక సంక్షేమం లోక కళ్యాణాన్ని కోరి సుబ్బారాయుడు గారు దేవస్థానంలో ఈ విధమైన యజ్ఞం జరిపించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజు మన యొక్క సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజ స్వామి దేవస్థానమునకు అమ్మవారు మనకు విచ్చేసి ఉన్నారు. సింధు మాతాజీ కాలభైరవ స్వామి అయ్యవారు మన యొక్క నంద్యాల స్టేట్ బ్యాంక్ లో వెలిసినటువంటి సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజ దేవస్థానమునకు అదే విధంగా మన యొక్క మహా సుదర్శన నరసింహ యాగ మహోత్సవమునకు విచ్చేసినటువంటి అమ్మవారు అయ్యవారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అదే విధంగా ఈ యొక్క మహాయజ్ఞం చేయడం వలన అమ్మవారు ఇప్పుడే ఉపదేశం ఇచ్చి ఉన్నారు. దేశమంతా కూడా ప్రజలంతా కూడా సురక్షితంగా ఆయుర ఆరోగ్యాలతో మన యొక్క ఈ యాగ మహోత్సవమునకు ఇప్పుడు జరుపుతున్నటువంటి మన యొక్క భక్తులకు అదే విధంగా ఇక్కడికి విచ్చేసేటువంటి భక్తులందరికీ ప్రజలు అదే ఆంధ్రప్రదేశ్ లో మన యొక్క భారతదేశంలో కూడా ఉన్నటువంటి ప్రజలకు అదేవిధంగా రైతులకు మనకు సకాలంలో వర్షాలు పడి సుభిక్షంగా పంటలు పండి అందరూ ఆయురారోగ్యాలు అశ్చర్యంతో ఉండాలని చెప్పి ఇప్పుడే అమ్మవారు అయ్యవారు ఆశీర్వదించి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసేటువంటి యాగ మహోత్సవంలో పాల్గొన్నటువంటి అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అయ్యవారు అమ్మవారికి పాదాభివందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినందుకు మా యొక్క మన సేవా సంఘము అదే విధంగా మన యొక్క సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజ స్వామి యొక్క కమిటీ తరపున వారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు పాదాభివందనాలు చేస్తా ఉన్నాను. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి మహిళలు భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున పాల్గొని పుట్టింటి పట్టు చీర సారలను సమర్పించడం జరిగింది. ప్రతి ఏడాది ఆషాఢ మాసం మొదటి రోజు నుండి వివిధ ప్రాంతాల నుండి భక్తాదులు పెద్ద ఎత్తున మేళతాళాలతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో చేరవచ్చి అమ్మవారికి ఉపనయనాలను సమర్పించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకుడు పుల్లయ్య పేర్కొన్నారు. అనంతరం జగజ్జనని అమ్మవారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అప్పజెప్పిన కార్యక్రమాలను సంపూర్తి చేసేందుకు చేసిన విధానాలను వారు వివరించారు. భక్తాదులకు తెలియజేయడమేమనగా శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం పుట్టింటి పట్టు చీర సారా శ్రీ జగజ్జనని అమ్మవారికి ఈ రోజు నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు 30 రోజులు చాలా కనుల విందుగా బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో ఆచార సాంప్రదాయములతో అమ్మవారికి ఈ వేడుకలు జరుగుతాయి. కావున భక్తులు ఈ జూలై 6వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు నెల రోజులు కూడా కులము మతము ధనికులు పేదలు నాయకులు అధికారులు స్వాములు పీఠాధిపతులు అనేటువంటి భేదభావాలు ఏమీ లేకుండా ఎవరైనా సరే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి పుట్టింటి పట్టు చీరలు సారెలు సమర్పించవచ్చును. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు ఈ అమ్మవారికి ఈ విధంగా చీర సార మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ పుట్టింటి పట్టు చీర సార అనేటువంటి ఈ పూజా కార్యక్రమం మొట్టమొదట ఈ సర్వ జగత్తును ఈ జగజ్జనని అమ్మవారు సృష్టించినప్పుడు 3 అమ్మలు 3 అయ్యలతో మొదలైనటువంటి ఈ పుట్టింటి పట్టు చీర సార తర్వాత కాలంలో దేవతలు గంధర్వులు యక్షులు కిన్నెరులు కింపురుషులు సాధ్వీమణులు నాగులతో మొదలై తదనంతర కాలంలో సాధ్వీమణులు మునులు ఋషులు యోగులు రాజులు భూస్వాములు జమీందారులు సామాన్య ప్రజలు అందరూ కూడా ఆషాఢ మాసంలో జగజ్జనని అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి అమ్మకు పుట్టింటి పట్టు చీరలు సారెలు సమర్పించడం అనేటువంటిది ఆ సృష్టి తొలి దినాల నుంచి పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి చేసినందున అక్కడి నుంచి మొదలై పరంపర మన నంద్యాల పట్టణంలో
శ్రీ జగజ్జనని అమ్మవారు రెండవ మూర్తిగా విరాజిల్లుతున్నందుగా ఇప్పుడు ఆ అమ్మవారికి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క పుట్టింటి పట్టు చీర సార కార్యక్రమం పూజ యొక్క ముఖ్య ఉద్దేశము మహిళ మహాశక్తి మంగళప్రదాయినిగా ఎదగడానికి, దీర్ఘ సుమంగళిత్వాన్ని పొందడానికి నిండు నూరేళ్లు పసుపు కుంకుమలు, పూలు, గాజులు, మెట్టెలు, తాలిబొట్టు ఈ విధంగా మంగళప్రదమైనటువంటి పూజా ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించి అమ్మవారికి కడుపు చల్లగా చేసి తన వంశాన్ని, తన తర్వాత పిల్లలను, కుటుంబాన్ని ఆ తల్లి ఆశీస్సులతో రక్షించుకోవడానికి, ఆ తల్లి దీవెనలు ఎల్లకాలాలు వారిపైన ఉండేటట్లుగా ఉండేదానికి ఈ విధంగా అమ్మకు పుట్టింటి పట్టు చీర సారా సమర్పించడం అనేటువంటిది జగజ్జనని అమ్మవారితో మొదలై ఈ రోజు ప్రతి ఒక్క పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలతో సహా చిన్న చిన్న పుణ్యక్షేత్రాలలో కూడా ప్రతి ఒక్క అమ్మవారికి శంకులమ్మకు, కాళికమ్మకు, పోలేరమ్మకు, లలితాదేవికి, గాయత్రీదేవికి, దుర్గాదేవికి కూడా ఈ యొక్క పుట్టింటి కార్యక్రమం అనేటువంటిది మొదలైంది. ఈ పుట్టింటి పట్టు చీర సారా కార్యక్రమం ఈ నెల రోజుల కార్యక్రమంలో భక్తాదులందరూ పాల్గొని అమ్మను దర్శించుకొని తమ కష్ట నష్టాలు, తమ బాధలు అమ్మకు విన్నవించుకొని ఆ తల్లి ఆశీస్సులతో, పిల్ల పాపలతో, పాడి పంటలతో ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా దేవాలయానికి వచ్చి వారు ఆ తల్లి దీవెనలు పొందాలని తెలియజేస్తూ ఆడవాళ్లు, మగవాళ్లు సాంప్రదాయ దుస్తులతో రావాలని, భేషజాలకు, పంతాలకు, పట్టింపులకు వెళ్లకుండా ప్రశాంతంగా ఈ నెల రోజుల కార్యక్రమాన్ని జరపాలని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లు శ్రీ జగజ్జనని దేవాలయం అండ్ శ్రీ దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ నంద్యాల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా ద్వితీయ కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు. రేషన్ పంపిణీలో ఎటువంటి సమస్యలు లేకుండా బీఆర్ఓలు, వార్డు రెవెన్యూ సెక్రటరీలు విధులు నిర్వహించాలని ఆదేశించిన తహసీల్దార్. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలలో వ్యవసాయ విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు. ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు. శ్రీ జగజ్జనని అమ్మవారికి మహిళలు భక్తి శ్రద్ధలతో పుట్టింటి పట్టు చీరసారల సమర్పణ. శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజస్వామి దేవస్థానంలో నేడు మహాసుదర్శన నృసింహయాగ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.